హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను పూజా రూమ్ క్లీనింగ్ గురించి అయితే షేర్ చేస్తున్నానండి. అంటే ఎప్పుడు అయితే అమావాస్య అయిపోయిన తర్వాత క్లీన్ చేస్తాను. ఈసారి శివరాత్రి ఉంది కాబట్టి పండగ కోసం అయితే మనం ముందే క్లీన్ చేసుకుంటాం కదండీ. అందుకని నేను మండే అయితే పూజా రూమును, దేవుడి పటాలు, విగ్రహాలు అన్నీ క్లీన్ అయితే చేశాను. ఆ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే క్లీన్ చేయటం స్టార్ట్ చేశానండి. అంటే స్వామివారికి విగ్రహాలు అయితే నేను వాటర్తో క్లీన్ చేస్తాను. పూలు వేసి వాటర్లో కొంచెం గంధం, జవ్వాదు రెండు కలిపి స్వామివారి విగ్రహానికైతే ఇంకా వాటర్ పోసి క్లీన్ చేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి అయితే గోవిందాకి నేను లాల పోస్తా అని చెప్పి వాడు కూడా వచ్చి ఇంకా నీళ్లు పోస్తానని చెప్పి స్వామివారికి నీళ్లు పోసి తుడవటం అంతా వాడే చేశాడు. చాలామంది అయితే అమావాస్యకి లక్ష్మీదేవి పూజ అయితే చేసుకుంటారండి అమావాస్య రోజు. అందుకని అమావాస్యకి క్లీన్ చేయరు కొంతమంది, అమావాస్య అయిపోయిన తర్వాత చేస్తారు. ఈసారి అయితే శివరాత్రి ఉంది కదా, పండగ కదా అని చెప్పి నేనైతే ముందే క్లీన్ చేసుకున్నాను. లక్ష్మీదేవికి అమావాస్య తిథి అంటే ఇష్టమని అంటారండి. ఆ రోజు అమ్మవారికి పూజ చేయటం చాలా మంచిదంట లక్ష్మీ అమ్మవారికి. చాలామంది అమావాస్య రోజు లక్ష్మీదేవికి విశేషంగా అయితే పూజలు చేసుకుంటూ ఉంటారు. నేనైతే అలా అంటే మామూలు పూజ అయితే చేస్తాను కానీ అమావాస్య రోజు స్పెషల్గా అయితే ఏం పూజ చేయనండి. ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి విగ్రహానికి కూడా ఇంక ఇట్లాగే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆ వాటర్లో పూలు అన్నీ వేసాను కదండి, అవి తర్వాత ఏది పటం అది క్లీన్ చేయగానే ఆ వాటర్ తీసేసి వేరే బౌల్లో పోసి ఆ వాటర్ అంతా తీసుకెళ్ళి పచ్చని చెట్ల మీద అయితే పోసేస్తానండి, ఎవరు తొక్కని ప్లేస్లో. అంతేగాని అలా షింక్లో పోయటం అలా అయితే ఏం చేయను. ఇంకా తర్వాత కృష్ణయ్యకు కూడా అలాగే నీళ్ళతో క్లీన్ అయితే చేసేసానండి. నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి, చిన్న వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి విగ్రహాలకైతే నార్మల్గా వెట్ క్లాత్తో తుడిచేసాను. ఎందుకంటే అవి వాటర్లో తడిస్తే కలర్ చేంజ్ అవుతాయి అన్నారు. అందుకని చెప్పి నేను కలర్ చేంజ్ అవుతాయి అని వాటర్ బాగా పోయటం అలా ఏం చేయలేదు. వాటినైతే కొంచెం జవ్వాదు కలిపిన వాటర్లో ముంచేసి ఆ క్లాత్ని వెట్ క్లాత్తో అయితే తుడిచేసాను. ఇంకా ఈ రాధాకృష్ణుల విగ్రహాలు నాకు మా తాతయ్య షిరిడీలో తెచ్చిచ్చారండి. చాలా ఇష్టం ఈ విగ్రహం అంటే. ఇది చాలా బాగుంటాడు, ఇందులో కృష్ణుడు ఎంత కళగా ఉంటాడో. ఇంకా విగ్రహాలన్నీ శుభ్రం చేయటం అయిపోయిన తర్వాత ఇంకా మిగతా దేవుడి పటాలన్నీ వెట్ క్లాత్తో క్లీన్ చేసేసి గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెడతాం అయితే స్టార్ట్ చేశాను. నా దగ్గర అయితే శివలింగం అయితే లేదండి. అంటే శివలింగం పెట్టుకుంటే డైలీ అభిషేకం జరుగుతూ ఉండాలి, నిష్టగా ఉండాలి అని అంటూ ఉంటారు కదా, అందుకని నేను శివలింగం అయితే పెట్టుకోలేదు. జస్ట్ శివుడి పార్వతి ఫోటోలు అయితే ఉంటాయి. ఇంకా వెంకటేశ్వర స్వామికి అయితే వస్త్రాలు అయితే కడుతూ ఉన్నాను. నేను కట్టేవి బ్లౌజ్ పీసెస్ తీసుకొచ్చుకుంటామండి. ఆ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, అవి కట్ చేసి కొత్త బ్లౌజ్ పీస్లు అవి స్వామివారికి, అమ్మవారికి వస్త్రాలలాగా అయితే కడతానన్నమాట. ఇంకా వెంకటేశ్వర స్వామికి కట్టడం అయితే నేను ఇంకా వీడియోలో చూపిస్తూ ఉన్నాను. అంటే నార్మల్ పంచలాగా కట్టడం అయితే కుదరదు. ఊరికే చిన్నగా మడతలు పెట్టేసి ఇంకా చుట్టూరు చుట్టేసాను అనమాట. ఇంకా తర్వాత అమ్మవారికి కూడా వస్త్రాలు కట్టాను. చూసారు కదండి ఎంత బాగున్నారో అమ్మవారు, స్వామివారు. తర్వాత అమ్మవారికి నగలన్నీ అలంకరింపచేశాను. ఇంకా స్వామివార్లన్నీ, అమ్మవారిని అందరినీ పూజా రూమ్లో అయితే పెట్టి ఇంకా దీపారాధన అయితే చేశానన్నమాట. ఇదైతే పూజారం అండి. పైన ఇంకో షెల్ఫ్లో అయితే షెల్ఫ్ కాదు, పైన అయితే మళ్ళీ లలిత అమ్మవారు, పార్వతీ పరమేశ్వరులు, రాధాకృష్ణులు ఫోటోలు అయితే ఉంటాయండి. కామాక్షి దీపం కూడా నేను పైనే పెట్టాను. శుక్రవారం, శనివారం మాత్రమే నేను కామాక్షి దీపారాధన అయితే చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.